ఇప్పుడు రాయలసీమలో రక్తం ఒడిసింది అని పెద్ద గీతము అదేదో ఏమైనా పాడిన పద్యాలు రకరకాల పద్యాలు పాడారు మన ఆనంద్ సాగర్ గారు. ఓకే, బాగుంది. రాయలసీమలో 1997లో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో 47 మంది చనిపోయింది. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలుసా? ఒకసారి గుర్తు పెట్టుకున్నాం. అనంతపూర్ లో చిక్కేపల్లి తాడిపత్రి దగ్గర 12 మంది జీప్ బ్లాస్ట్ అయితే మొత్తం అట్లే చనిపోయినారు. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారో గుర్తు పెట్టుకోమన్నాం. ఎవరయ్యా రాజశేఖర రెడ్డి తన్ని చెప్పింది? ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు చేస్తున్నారు? ఎవరిని చేస్తున్నారు? ఎవరిని ఎప్పుడు చేస్తున్నారు? మొత్తం రాష్ట్రంలో రక్తం ఉడికేట్టుగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన్ని పక్కన పెట్టుకుని ఈయన పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని పోగొట్టుకున్నా కూడా తండ్రిని పోగొట్టుకున్నాడు, తాతను పోగొట్టుకున్నాడు, అందరినీ పోగొట్టుకున్నాడు. అందరూ కనపడిన ఎవరిని ఇంతవరకు ఆయన డైరెక్ట్ చేసినట్టు ఎక్కడ చేపించినట్టు కూడా లేదు. వాళ్ళ కళ్ళ ముందర కనపడుతున్నారు. లేనిపోని అన్ని తీసుకొచ్చి ఆడబెట్టేసి ఆడేదో రక్తం ఓడుతుంది, ఏడేదో పోతుంది, ఇల్లే ఫ్యాక్షన్ నడిపించిన వాళ్ళ తాత ఓడిపోయినారు, వాళ్ళ అవ్వ ఓడిపోయింది. ఓడిపోవడం కాదు, రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలు కాదు చదువుకునే టైంలోనే వాళ్ళ అమ్మ నాయన పోటీ చేసినారే మరి అక్కడ అంటున్నాం. కానీ నేను కూడా ఓడిపోయినారు అంటున్నారు. సరే, రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసిన తర్వాత ఏ ఒక్క రోజు ఓడిపోలే. తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విషయం చెప్పినాను. ఏ విధంగా జరిగింది ఎన్నిక, ఏ విధంగా చేసినారు వీళ్ళు అనేది ఓపెన్ గా చెప్పిన తర్వాత ఆడేదో పులివెందులో గెలిచిపోయి ఓడిపోయినారంట. రేపు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారంట, మళ్ళీ ఇది డిబేట్కి వచ్చారంట, దీనికి ఛాలెంజ్ అంట, దీన్ని రాసుకోవాలంట, నోట్ చేసుకోవాలంట. 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టకముందే 5,45,000 ఓట్లతో మీసం మెలేసి గెలిచినటువంటి ముగ్గురు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మొత్తం ఉమ్మడిగా వచ్చే కడప పార్లమెంట్ కు పోటీ చేసినారు. వీళ్ళు అన్ని మర్చిపోతే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు పోలిక తల్ల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి తపస్సు చేసి ఎవరైనా సరే వీళ్ళు పార్లమెంట్ సభ్యులుగా గెలుస్తామని అన్ని ఓటుతో ఏంటికి మాట్లాడదు నోరుందని మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడేసి దొబ్బెత్తి సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో రారంట. వీళ్ళు దేశాన్ని ఉద్ధరించినారు, దేశానికి బ్రహ్మాండమైనటువంటి సేవలు చేస్తున్నారు. అందుకే వీళ్ళు దేశానికి పెద్ద సేవలు చేస్తున్నారు. కాబట్టి సౌత్ కు పవన్ కళ్యాణ్ గారిని పంపించి 70 ఏళ్ళు దాటిపోతున్న నరేంద్ర మోడీ గారు ఆయన ఇంటికాడ కూర్చుంటారు. ఈయన ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నారు. పొమ్మను ఇంటర్మీడియట్ ఆయనకు ఎడ్యుకేషన్ ఎక్కువ కాబట్టి ఒకవేళ ఇతర రాష్ట్రాల్లో పోయి అక్కడ ప్రధానమంత్రి అయ్యి బ్రహ్మాండమైనటువంటి స్పీచ్ ఇస్తాడు కాబట్టి ఆయన పోతే బాగుంటుంది. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వేదికల మీద చెప్పులతో కొడతారు, చెప్పులు తీసుకొచ్చి కొడతారు, గుడ్డలు ఇప్పి కొడతారు, రోడ్ల ముందు కొడతారు, లంజ కొడతారు, ఏదేదో మాట్లాడు కదా. ఇప్పుడు ఆడికి పోయి ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిగా కావాలనుకున్నటువంటి రాహుల్ గాంధీ గారిని కూడా కొట్టి 80 ప్రధానమంత్రిగా మన అవుతాడు కదా, కావచ్చు కదా. ఎందుకంటే వీళ్ళంతా పెద్ద లీడర్లు, ఇంత జాతీయ నాయకులు, ఇంత ఫోకస్ అయిన నాయకులు, ఇంత ప్రజాస్వామ్యమైన నాయకులు, సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా దళితులు మెడపట్టి దొప్పించి అక్కడ లేకుండా చేసినటువంటి ఆ నియోజకవర్గం పిఠాపురంలో రాష్ట్రాలకు పోయి పరిపాలన చేస్తారంట. ఇతర రాష్ట్రాలు ఏదో ప్రభావం చూపుతారంట. ఆంధ్రప్రదేశ్ లో చూసుకోమనండి సార్.